నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, బ్రహ్మ ముహూర్తంలో గనక ఏదైనా పని చేస్తే ఆ పనికి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు. అసలు నిజంగా ఫలితం అనేది ఉంటుందా? ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి, స్వామి శరణం. ముహూర్తాలు అనేటప్పటికీ కొన్నిటికి పనిచేసే వంటి ముహూర్తాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు నడమాడతారనేసి మనకు ఇతిహాస పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి. ఓకే. ఏ కార్యం తలచినా బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యుడు ఉదయించక ముందే, సూర్యనారాయణ భగవంతుడు ఉదయించక ముందే బ్రహ్మ ముహూర్తాల్లో అంటారు. ఓకే. ఎప్పుడైనా కూడా స్వామివారికి సుప్రభాత సేవలో ఉదయాన్నే 2:30కి స్వామికి ఎక్కడి నుంచో కూడా ఆకాశగంగ నుంచి తీసుకొచ్చే నీళ్లతో అభిషేకాలు చేస్తుంటారు మన పెరుమాళకి తిరుపతిలో. అది బ్రాహ్మణ ముహూర్తం అంటారు. ఓకే. సో 3 పనులు చేయవలసిన వంటిది. ఒకటి ధ్యానం, మెడిటేషన్ చేసుకోవడం, చాలా అద్భుతమైన వంటి వైబ్రేషన్ ఇవ్వటం. రెండవది ఏదైనా గృహప్రవేశానికి దేనికైనా ముహూర్తం పెట్టడం ఏమా రెండవది. మూడవది ఏంటంటే మనకు ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉంది, మానసికంగా ఇబ్బందిగా ఉంది, శారీరకంగా ఇబ్బందిగా ఉంది, ఇంకేదో రకమైన వంటి సమస్యతో పోట్లాడుతున్నాము, విదేశీని వెళ్ళడానికి మనకు అవటం లేదు. సో అటువంటి సమయంలో ఏం చేయాలంటే ఉత్తిష్ట గణపతి అని మనకు గణపతి ఉంటారు. ఆ గణపతి ఆరాధన చేయటం, ఆ గణపతిని పూజించడం, ఆ గణపతిని ఆ ముహూర్తంలో ఎప్పుడైతే కూడాను 3:30 నుంచి 5 లోపు కూర్చోటి ముహూర్తం ఉంటుంది కదమ్మా, బ్రాహ్మణ ముహూర్తం. ఆ ముహూర్తంలో కూర్చొని ఈ గణపతి ఆరాధన చేయటం, దానికి కావాల్సినటువంటి మంత్రాలు ఏదైతే వాళ్ళకి కావాల్సిందో అది నేను ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు మనకు కాల్ చేస్తే తప్పకుండా ఆ మంత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్రంతో ఈ యొక్క బ్రాహ్మణ ముహూర్తంలో చేయటం వల్ల చాలా మంచి ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే కూడా మంత్ర ఉచ్చారణ చేసిన సమయంలో నది ఒడ్డున కానీ నది స్నానంలో కానీ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. కానీ ఇప్పుడు నదులు అవంటే కష్టం కదా గురువు గారు. సో దానికంటూ మనం ఏం చేయాలంటే ఒక 11 రోజులు ఎక్కడైనా ఒకడైతే, ఇప్పుడు ద్వారకా ఉంది, లేదంటే మనము హరిద్వార్ ఉంది, ఋషికేశ్ ఉంది, అక్కడ ఒక హోలీ స్పిరిట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అంటే ఒక మంచి దేవభూమి ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అక్కడ 11 రోజుల పాటుగా అన్నీ కూడా అందు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళొచ్చు. అక్కడ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఋషికేశ్లో అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్. అక్కడ ఏంటంటే 7 నదులు కలుస్తాయి కాబట్టి ఆ నదిలో కూడా బ్రహ్మణ ముహూర్తంలో ఆ మంత్రం చెప్తూ అక్కడ జపం చేసుకుంటే చాలా పుణ్యతీర్థం ఫలితం లభిస్తుంది. వాళ్ళు పోలేని సమయంలో అందరికీ ఆ ఒక వసతులు ఉండదు, వీలు పడదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఇంట్లోనే కూర్చొని మంచిగా ఇది చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే నాకు పొద్దున్న లేచి స్నానం చేయటం కుదరదు, ఆరోగ్యం ఉండకపోవటం అనేది ఉంటుంది కొంతమందికి ఆరోగ్యపరంగా. ఆ ముహూర్తంలో కూడా చేయాలంటే కూడా మీరు విభూది భస్మం ధరిస్తేనే స్నానం చేసినట్టు. పొడి విభూతి స్నానం చేసిన తర్వాత తడి విభూతి పెట్టుకోవాలి. ఎప్పుడైతే కూడా మీరు స్నానం చేయలేనప్పుడు పొడి విభూతి పెట్టుకుంటే అది భస్మంతో మీకు స్నానం చేసినంత ఫలితం. దాన్ని అలా విభూతి ధరించుకొని మీరు చక్కగా ఆ ఒక 45 మినిట్స్ మెడిటేషన్ రూపంలో కావచ్చు, ఇంకేదైనా రూపంలో మీరు కూర్చోవచ్చు. ఓకే. మంత్రం ఏం మంత్రం జపించాల్సి ఉంటుంది గురువుగారు? ఆ మంత్రము ఏంటంటే వారి ఒక తిథి, వారి ఒక నక్షత్రం, వారి రాశికి సంబంధించింది మంత్రాలు ఉంటాయి. మన నంబర్కి వాళ్ళు కాల్ చేస్తే నేను తప్పకుండా వాళ్ళకి మా మంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఓకే గురుగారు, నమస్కారం. నమస్తే.